తులసి ఇంటి కోడలి స్థానంలో ఇక భోజనాలన్నీ కూడా సిద్ధం చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత డైనింగ్ టేబుల్ మీద ప్లేట్లకు బదులు అరిటాకులు పెడుతూ ఉంటుంది. కాసేపటికి ఇంట్లో అందరూ కూడా భోజనాలు చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చి కూర్చుంటారు. ఇక కీర్తి అరిటాకులు చూసి ఇదేంటి డైనింగ్ టేబుల్ మీద ప్లేటుకు బదులు అరిటాకులు పెట్టారు అని అంటూ ఉంటే ఇంతలో వాళ్ళ బామ్మ ఇలా చెప్తూ ఉంటుంది. కోడలు ఇంట్లో మొదటిసారి భోజనం చేసినప్పుడు ఇలా సాంప్రదాయబద్ధంగా అరిటాకులు పెడతారు అని ఆవిడ చెప్తూ ఉంటే అవునా అని అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత తులసి తనే స్వయంగా చేసిన భోజనం అంతా కూడా అందరికీ కూడా వడ్డిస్తూ ఉంటుంది. ఇక అందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు. సిద్ధు తులసిని అలానే చూస్తూ ఉంటాడు. ఇక భోజనాలు చేస్తూ ఉంటే ఇంతలో నీలిమ భర్త వంటలు అమోఘం, తులసి చాలా బాగా వంట చేసింది అని మెచ్చుకుంటూ ఉంటే విశాలాక్షి కనిష్క వాళ్ళకు కోపం వస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అందరూ కూడా భోజనాలు చేయడం పూర్తయిపోతుంది. తులసి అందరూ తిన్న అరిటాకులను తీసేస్తూ ఉంటుంది. ఇక బసవరాజు అరిటాకు కింద డబ్బులు ఉండేసరికి ఇక ఆ డబ్బులు తీసుకెళ్ళి ఇవి అక్కడ మర్చిపోయారు అని తులసి చెప్తూ ఉంటే అవి నీకే అని వాళ్ళ బామ్మ చెప్తూ ఉంటుంది. నువ్వు కోడలిగా వంటలు చాలా బాగా చేసావు, అందుకనే అలా డబ్బులు ఇవ్వడం ఆనవాయితీ అని బామ్మ చెప్పేసరికి తులసి సంతోషపడిపోతూ ఉంటే కనిష్క షాక్ అయిపోతూ ఉంటుంది. మరి ముందు ముందు తులసిని ఎలా ఇబ్బంది పెడతారో ఏం జరుగుతుందో చూద్దాం.